హాయ్ వెల్కమ్ టు సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు మనం నార్మల్గా స్టూడెంట్స్ కామన్గా ఫేస్ చేసే ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. అంటే జీపీఏ గురించి, సిజిపిఏ అండ్ పర్సంటేజ్ వీటి గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంది స్టూడెంట్స్లో. జనరల్గా మనకి జీపీ అంటే గ్రేడ్ పాయింట్ యావరేజ్, సిజిపి అంటే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అనమాట. పర్సంటేజ్ అంటే డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసే 100కి పర్సంటేజ్. ఇక్కడ జీపీఏ అనేది ఏంటంటే మీకు ఎవ్రీ సెమిస్టర్లో వచ్చేటువంటి మార్క్స్ని జీపీఏ ద్వారా చెప్తాం, అంటే గ్రేడ్ పాయింట్ యావరేజ్ ద్వారా. మీకు 2-3 సెమిస్టర్లు లేదా 4 సెమిస్టర్లు లేదా ఓవరాల్ 8 సెమిస్టర్స్ ఉంటాయి కదా, 8 సెమిస్టర్లో వచ్చిన టోటల్ మొత్తాన్ని యావరేజ్ తీయడం ఏమంటారంటే సిజిపి అంటారు, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. బట్ పర్సంటేజ్ అంటే 100 క్యాలిక్యులేట్ చేసేది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా చూసేది ఏంటంటే పర్సంటేజ్. అంటే పర్సంటేజ్ అనేది సిజిపిఏకి పర్సంటేజ్కి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ అనమాట. అంటే కంపెనీ ఒక 60% అడిగింది అనుకోండి, మీకు 6.5 సిజిపిఏ వచ్చి ఉండాలి. అంటే మనకి పర్సంటేజ్ రావాలంటే 6.5 సిజిపిఏ మైనస్ 0.5 వేయాలి, ఇది ఒక ఆప్షను. లేదనుకుంటే మీరు ఏం చేయాలంటే 6.5 ఇంటూ 9.5 వేయాలి. అలా మల్టిప్లై చేసినా మీకు ఒరిజినల్ పర్సంటేజ్ వచ్చేస్తుంది. మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకునేటప్పుడు పర్సంటేజ్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఐబిఎం కంపెనీ కానీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ అన్ని మాక్సిమం పర్సంటేజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి మీరు పర్సంటేజ్ యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఏదైనా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, అట్ ద సేమ్ టైం లైక్ చేయండి. ఇలాంటి మోస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు గ్యాదర్ చేసుకోవచ్చు.